కర్కాటక రాశి వారి యొక్క ఫలితాంశాలు పరిశీలిద్దాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం తాము అనుకున్నటువంటి పనులు ఆలస్యమవుతాయి. బంధువులలో వ్యతిరేకత, కార్య ఆచరణలో కష్టము. వీరికి స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు, అనారోగ్య బాధలు. అంతేకాదు ఈ రాశి వారికి చెయ్యనటువంటి పనులకు తామే బాధ్యత వహించవలసిన పరిస్థితి ఎదురవటం, బంధువర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, స్నేహితులలో వ్యతిరేకత, మరియు వీరికి సహాయం చేసేటువంటి వారి వలన తీవ్రమైనటువంటి అపకారం, అంటే సహాయం జరుగుతూ ఆ సహాయంలో వ్యతిరేకత చేత తెలియని అపకారం జరుగుతుంది. మానసికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ వారంలో అధికంగా ఉంటాయి. తీవ్రమైనటువంటి ఒత్తిడి, వ్యతిరేకత ఎదుర్కొంటారు. అన్ని పనులకి ప్రారంభం చేయటం, మధ్యలో వదిలివేయటం ఆలస్యమవుతాయి. విద్యార్థులకి ఈ వారం కొంత వ్యతిరేకతగా ఉంటుంది. అన్ని పనులు తాము తెలిసిన వారిలాగా చేయటం చేత సంఘంలో గౌరవం తగ్గి వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాల వ్యాపారులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కిరాణా, రైస్ మిల్లర్స్ ఈ వారం అంతా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఉత్తమధ్యమంగా ఉంటుంది. సినిమా రంగం వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా చెప్పవచ్చు. న్యాయవాదులు, డాక్టర్స్ ఈ వారంలో లేని అపనిందలకి, వారు చేయనటువంటి తప్పులకు గురి కావాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండటం అవసరం. విద్యార్థులకి తాము చేస్తున్నటువంటి పనిలో ఏకాగ్రత కోల్పోవటం, అందరితో మాటపడటం జరుగుతాయి. స్త్రీలు ఈ వారం వారు అనుకున్నటువంటి పనులు సాధిస్తారు. కొత్తగా వస్తు ఆభరణాలు ధరిస్తారు. నూతన వాహన ప్రాప్తి వీరికి సానుకూలంగా ఉంది. మరియు వీరికి పూర్వం చేసినటువంటి రుణములు ఈ వారంలో పరిష్కారం లభిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, సమస్యలు కొలికి వస్తాయి. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకి ఈ వారమంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా చెప్పవచ్చు. అందుచేత ఈ కర్కాటక రాశి వారికి ప్రతిరోజు విష్ణువాలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం పఠించడం చేత, దర్శించడం చేత సానుకూలత కలుగుతుంది. ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ నదీ స్నానం, విష్ణు దర్శనం ఈ వారం వీరికి శుభప్రదంగా చెప్పబడుతుంది. కొంత జాగ్రత్త వహించడం చేత ఈ వారం వీరు తాము అనుకున్నటువంటి పనులలో ఎక్కువ శాతం సఫలీకృతమై శుభప్రదంగా ఉంటుంది.